అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. నేను వచ్చిన విషయం ఏంటంటే ఈ సిస్టర్ గురించి. కేరళకు చెందిన ఈ సిస్టర్ నిమిషప్రియ తనని 16వ తారీఖుకి యెమెన్ దేశంలో తనని 16వ తారీఖుకి ఉరి తీయనున్నారు. తను ఒక నర్సు. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే నర్సు అయినా డాక్టర్ అయినా మనకి ప్రాణాలు పోసే దేవుళ్ళతో సమానం. 7 సంవత్సరాల నుంచి నాకు ప్రాణ భిక్ష పెట్టండి, నాకు సహాయం చేయండి అని వేడుకుంటుంది. కానీ తనకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఎందుకంటే తనతో స్నేహం చేసిన అతను ఇమాన్ దేశానికి సంబంధించిన అతను, అంటే ఆయన అక్కడే పుట్టి పెరిగిన అతను కాబట్టి ఆయనకు సపోర్టింగ్గా అటే ఉంటుంది, మనకుండదు. కాబట్టి ఈరోజు తనకు ఎటువంటి న్యాయం జరగలేకపోతుంది. ఒక్కటే మనం భగవంతుని కోరుకోవాలి, తనకి ఈ మరణ శిక్ష అన్నది రద్దు చేయాలని. ఇప్పటికైనా తనకి ప్రాణభిక్ష పెట్టాలని ప్రతి ఒక్కరం మన భగవంతుళ్ళని కోరుకుందాం. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి తను ఆ జైల్లో ఉంటూ కుటుంబానికి దూరం, తన కన్న బిడ్డకు దూరం. తను ఏదో అనుకుంటే ఏదో జరిగింది. భర్తతో వాళ్ళతో అందరితో అక్కడ ఉండాలి. సరే, నాకు తెలిసిన వృత్తే కదా అనేసి తను నా సొంతంగా పెట్టుకుందామని, ఇక తెలుసు కదా ఒక అక్కడి వ్యక్తులతో అయితేనే మనం పార్ట్నర్షిప్గా ఉంటే మనకి ఎటువంటి భయం ఉండదు అన్నట్టుగా ఉండి, తను ఇలా జరుగుతుందని తెలియక అతనితో నమ్మడం అంటే తను ఇంకా ఒక ఫ్రెండ్షిప్గా ఉండి వాళ్ళ ఇంటికి పోయి అంత నమ్మకంగా ఉండి నేనున్నాను నీ వెనకాల, మీరు ఉండండి అన్న ఒక భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళ పెళ్లి ఫొటోస్ కానీ అలాంటివి చూసి తను తీసుకొస్తే తను అడిగింది కూడా, ఎందుకు మా పెళ్లి ఫొటోస్ అంటే బాగున్నాయి ఎప్పుడైనా చూడడానికని. కానీ తనకు తెలీదు ఇలాంటి ముప్పు వస్తుందని. అవి తీసుకుపోవడం, తను ఆ అమ్మాయి హస్బెండ్ని మార్పిడి చేసి తన ఫొటోస్ పెట్టి ఈమె నా భార్య, నేను తన భర్తనని ఒక ప్రూఫ్ తోటి తనని నిజంగా ఈరోజు ఉరికంబానికి